నీకు 10 నిమిషాలు టైం ఇస్తాను. సోది లేకుండా మంచి హర్రర్ స్టోరీ చెప్పు. ఓకే, సరే. ఇంతకు హర్రర్ స్టోరీ పేరేంటి? అమావాస్య రాత్రి 12 గంటలు. ఓపెన్ చేస్తే అంతా చీకటి. ఆ చీకట్లో నుండి అడుగుల సౌండ్ వినిపిస్తున్నాయి. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అలా ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఇంటి డోర్ని కొడుతూ ఉంటాడు. కానీ ఆ డోర్ ఎంతకీ ఓపెన్ కాదు. అలా కొడుతూ ఉన్నప్పుడే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. నువ్వా? ఎవరు అనుకుని భయపడి సచ్చాదరా అంటాడు. లేదురా, బయట సీఎం వెయిట్ చేస్తున్నారు, ఈ టైంలో మీ ఇంటికి వస్తారంట అంటాడు. జోక నవ్వు రాలేదా? వచ్చింది. ఇంట్లోకి వెళ్ళగానే తన ఫ్రెండ్ ఏదో బుక్ చదువుతున్నాడు. ఏం బుక్కురా అని అడిగితే దయ్యాల బుక్కురా అని చెప్తాడు. నీకు ఎప్పుడు ఇదే పని, దయ్యాల బుక్ చదువుతూనే ఉంటావా అంటే, అరే నాకు దయ్యాన్ని చూడాలనుకుంటున్నా. ఈరోజు అమావాస్య, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే కటిక అమావాస్య ఇది. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు లైట్లన్నీ ఆఫ్ చేసి ఒక ముగ్గు వేసి ఆ ముగ్గులో క్యాండిల్ పెట్టి బ్లడీ మ్యారీ అని దయ్యాన్ని పిలిస్తే పక్కా వస్తుందిరా అని చెప్తాడు. అది అర్థంలో చూసి కదా ఆయన చెప్పేది. ఇది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అమావాస్య కదా, ఎలా పిలిచినా వస్తుంది. నిజంగా దయ్యాలు ఉన్నాయి. ఇదంతా ఫేక్, ఇవన్నీ సినిమాలలోనే జరుగుతాయి, రియల్గా జరగవు ఉంటారు. అయితే వాడు అరే ఇలా చేసి నలుగురు ఆల్రెడీ చనిపోయారు, ఇది నిజంగా జరిగింది అని చెప్తాడు. ఆల్రెడీ నలుగురు పోయారు, మళ్ళీ వీళ్ళకి అవసరమా? వీళ్ళు కూడా సమయం అంటే మనలో కొంచెం తీరగాలి లేదా చేస్తారు. కొంచెం కాదు, చాలా ఉంది. దయ్యాన్ని ఏమని చెప్పాడు కదా వాడు. సరేరా, ఈరోజు నీకు దయ్యాన్ని ఏమని నిరూపిస్తాను. అర్ధరాత్రి 12 గంటలకు చేద్దాం, క్యాండిల్ వెలిగిద్దాం. కానీ ఒక్క షరతు. ఏంట్రా అది? ముగ్గురం కలిసి కాకుండా ఒక్కొక్కరనే చేయాలి అని చెప్తారు. వాళ్ళు షాక్ అవుతారు, కానీ తర్వాత సరే ఓకే అంటారు. ముందు ఎవరు వెళ్ళాలా అని డిసైడ్ అవుతున్నప్పుడు ఒక గేమ్ ఆడతారు, బాటిల్ గేమ్ అంటారు. ఆ బాటిల్ గేమ్ ఆడుతున్నప్పుడు ఎవడైతే దయ్యానికి భయపడతాడో వాడికే ఫస్ట్ వస్తుంది. వాడే ఫస్ట్ వెళ్తాడు. వెళ్ళి కూర్చొని ఒక్కసారిగా బ్లడీ మ్యారీ పిలుస్తాడు. కానీ అటు నుండి ఎలాంటి సౌండ్ రాదు, ఎలాంటి దయ్యము కనిపించదు. ఆ దయ్యాన్ని ఒక్కలేవు అని చెప్పి ఇంకోసారి బ్లడీ మ్యారీ అంటారు. ఒక్కసారిగా డోర్ సౌండ్ వినిపిస్తుంది. ఎవరో డోర్ ఓపెన్ చేసినట్టు కనిపిస్తుంది. వెంటనే ఇతను భయపడి అటు ఇటు చూస్తాడు. ఒక్కసారిగా తన పక్కనే ఉన్న ఫ్లవర్ బుకే ఉంటుంది కదా, ఆ బుకే అనేది కళ్ళంలో కింద పడుతుంది. దాన్ని చూసి షాక్ అయిపోయింది. ఇంకొకసారి ఏదైతే అది అయిందని చెప్పి మూడోసారి బ్లడీ మ్యారీ అంటాడు అనేసి చుట్టూ చూస్తాడు. ఆ తర్వాత దయ్యం వచ్చి చుట్టూ చూసి అలా బయటకు వెళ్తూ ఉన్నప్పుడు తన బ్యాక్ సైడ్ ఒక దయ్యం ఆకారంలో నీడ కనిపిస్తుంది. తను వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఏమీ లేదు. సరే అనుకుని బయటకు వెళ్తాడు. బిల్డప్గా ఆ దయ్యము లేదు, ఒక్క లేదు అనుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకొకరు ఎవడైతే దయ్యాన్ని చూడాలి అనుకుంటున్నాడు వాడు లోపలికి వెళ్తాడు. వెళ్ళి చుట్టూ చూస్తాడు. ఈ ఫ్లవర్ బుకే అనేది కింద పడింది. దాన్ని చూసి వీడు ముందు షాక్ అయ్యి తర్వాత మా ఫ్రెండ్ గారే కావాలని నాకు భయపెట్టడానికి ఇలా పెట్టుంటాడని చెప్పి దాన్ని తీసి పక్కన పెట్టేస్తాడు. పెట్టి బ్లడీ మ్యారీ అని పిలుస్తాడు. ఆ తర్వాత బ్లడీ మ్యారీ అనేది ఒకసారి పిలవాలి. లోపల ఉన్న డోర్ అనేది ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. భయంతో బయట దొరికినా అంత లేదు. ఎలాగైనా సరే దయ్యాన్ని చూడాల్సిందే. మూడవసారి కూడా బ్లడీ మ్యారీ అని పిలుస్తారు. లైట్స్ అనేవి ఒక్కసారిగా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. డోర్స్ కొట్టుకుంటూ ఉంటాయి. ఒక్కసారిగా లైట్స్ అనేవి ఆఫ్ అయిపోయి మళ్ళీ ఆన్ అవుతాయి. వెంటనే దయ్యం నా కళ్ళ ముందరకు వచ్చేసి భయపెడుతుంది. ఆగా దయ్యం ఇలా దీన్ని చూడడానికి భయపడతారా అంటే లో బడ్జెట్ కదా, దయ్యం అలానే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓ సరే సార్. మరి బయటకు పోయి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పినా దయ్యం వచ్చిన దయ్యం చూసినా, దయ్యం లేదు ఏం లేదు, నేను వెళ్ళి చూశాను, నువ్వు కూడా వెళ్ళి ట్రై చేయరా అని వాళ్ళు చెప్తారు. ఎందుకు వచ్చింది ఆ దయ్యం అంటే వీడే కదా దయ్యాలు లేవు అని చెప్పి నిరూపిస్తా అన్నాడు. మరి వీడిని కూడా తెలియదు దయ్యాలు ఉన్నాయి, అందుకే పంపుతారు. పెద్ద ప్లానింగ్ అంటే ఇలా ఫ్రెండ్గా సంబంధించిన ఫిక్స్ అయ్యండి కదా. వీడు వెళ్ళి అలా కూర్చొని ఇంకొకసారి బ్లడీ మ్యారీ పిలవగానే ఒక డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో నుండి ఎవరో వస్తున్నట్టు గజ్జల సౌండ్ వినిపిస్తుంది. ఈసారి ఇద్దరు భయపడుతూ మెల్లగా ఆ డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. పక్కసారిగా వాటర్ని ట్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. వాటర్ అలా వస్తూ ఉన్నప్పుడు చూసి భయపడిపోతాడు. వెంటనే దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ ట్యాప్ని క్లోజ్ చేస్తాడు. తన వెనక నుండి ఒక దయ్యం అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఎవ్వరూ ఉండదు.
అలాగే ఇంకోసారి డోర్ అనేది మళ్ళీ ఓపెన్ అయింది. లోపల నుండి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అలా అని లోపలికి వెళ్ళాక డోర్ క్లోజ్ అయిపోయి గట్టిగా ఒక అరుపు వినిపిస్తుంది. చంపేసినావా వీళ్ళు బయట ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఫ్రెండ్స్ భయపడిపోయి ఇంట్లోకి వచ్చి చూస్తారు. అక్కడ ఎవ్వరు ఉండరు. అతని ఫ్రెండ్ని పిలుస్తారు కానీ అతను పలకరు. ఒక్కసారి ఆ మెయిన్ డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయి భయంతో వీళ్ళు మెయిన్ డోర్ చేయడానికి చాలా ట్రై చేస్తారు కానీ ఆ డోర్ ఇంతకు ఓపెన్. ఆ తర్వాత ఆ ట్రైనింగ్ వచ్చి వీళ్ళిద్దరిని కూడా చంపేస్తుంది. ఇదే నా స్టోరీ. ఎలా ఉంది స్టోరీ? ఏం చెప్పడం ఆడియన్స్ ఉన్నారు కదా, కామెంట్లో చేస్తాను.